నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ఆనందపురం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. నేను ఖాళీగా ఉన్నాగా అన్నీ చాలా వివరంగా చెప్పాను అన్నాడు మూర్తిగారు. అంతలోనే చందు వచ్చాడు. రాగానే, అమ్మా ఇవాళ ఏం టిఫిన్ చేసావేంటి? ఇంటి బయటకే మంచి వాసన వచ్చేస్తోంది, త్వరగా పెట్టే అంటూ సుభాష్ను చూసి కొంచెం గతుక్కుమని చూశాడు. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, త్వరగా లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా. సుభాష్ గారి గురించి తెలుసుగా, మిమ్మల్ని అందరినీ పలకరిద్దామని వచ్చారు మన ఇంటికి అంది అవని. చిరునవ్వుతో చేతులు జోడించి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళి 4 నిమిషాల్లోనే తిరిగి వచ్చాడు. కుర్చీలో కూర్చుని వెంటనే టిఫిన్ ప్లేట్ చేతిలోకి తీసుకున్నాడు. సుభాష్ ఓ 2 నిమిషాలు పరీక్షగా సూర్యచంద్ర వైపు చూసి అవనితో, మీ నాన్నగారు చంద్ర గురించి చెప్పింది నిజమేననిపిస్తుంది, మంచి డ్రెస్ సెన్స్ ఉంది అన్నాడు ప్రశంసగా. చిరునవ్వుతో కొంచెం తల వంచుకున్న సూర్యచంద్రతో, మీరు ఆ మాట అంటూ ఉంటే వీడు కాలేజీలో జరిగిన కొత్తలో జరిగింది గుర్తుకొచ్చింది, చెప్తా అంది అవని. ఏంటక్క నువ్వు మరీను, అదేం చెప్పకు అని కంగారు పడిన వాడితో, ఏం పర్వాలేదులే, సుభాష్ గారు కొత్త ఏం కాదు, సరదాగా చెప్తే ఏమైంది అని సుభాష్ వైపు చిరునవ్వుతో చూసి మొదలుపెట్టింది. వీడు కాలేజీలో చేరిన కొత్తల్లో జరిగింది. 4 రోజులుగా చందుని గమనించిన ఓ అమ్మాయి మహేష్ బాబుకు బ్రదరా మీరు అని అడిగిందిట. వీడికి అర్థం కాకపోయినా సరదాగా అవునన్నట్లు తల ఊపితే ఆ అమ్మాయి, పోలికలు తెలుస్తున్నాయి, ఆ పైన మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా పట్టించేసింది అంటూ వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ఇంకొక అమ్మాయిని వెంట పెట్టుకొచ్చి మహేష్ బ్రదర్ అని చూపించింది. ఆ కొత్త అమ్మాయి అనుమానంగా చూసి, మహేష్ బాబుకు తమ్ముడున్నట్లు తెలియదే, నిజమా అని నిలదీసినట్లుగా అడిగింది. అప్పుడు చందు, నాకు అదేం తెలీదు, ఒకసారి మహేష్ బాబు అవుట్డోర్ షూటింగ్కి వచ్చినప్పుడు ఆటోగ్రాఫ్ అడిగితే బ్రదర్ ఏం చదువుతున్నావు అని అడిగారు. అంటే ఆయన నన్ను బ్రదర్గా అంగీకరించినట్లే కదా అంటూ నవ్వేసరికి వాళ్ళు ముందు నిర్ఘాంతపోయి తర్వాత సరదాగా నవ్వేశారట. సుభాష్ కూడా నవ్వాడు. విస్సును పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుని, మరి నీ సంగతి ఏంటి అని అడిగాడు. విస్సు కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా తాలోంచి, నేను చిన్నప్పటి మహేష్ బాబుని అన్నాడు. అదేంటి అని సుభాష్ అనగానే అందరూ పెద్దగా నవ్వారు. రోషంగా చూస్తూ విస్సు, ఆ అంకుల్ ఎవరో నన్ను చిన్నప్పుడు ఎత్తుకుని మహేష్ బాబులో ఉన్నానని అన్నారని మీరేగా చెప్పారు అన్నాడు. అవును, అప్పుడు అలా అంటే ఎప్పటికీ చిన్నప్పుడు మహేష్ అవుతావా అని ఎవరో ఒకరు అనగానే మళ్ళీ నవ్వుకున్నారు. కూల్ డ్రింక్స్ తెచ్చినట్లున్నావు, ఇవ్వలేదేం అని సుభాష్ అడిగేసరికి విస్సు లోపలికి వెళ్ళాడు. వాడి వెనకాలే ఆడవాళ్ళు 3 వెళ్ళిపోయారు. ఖాళీ అయ్యాక సీసాలతో చందు విస్సు కూడా లోపలికి వెళ్ళిపోయారు. మీ ఇంట్లో వాళ్ళంతా ఏ ఒత్తిడులు లేనట్లుగా ఇలా సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారా, అదృష్టవంతులు అన్నాడు సుభాష్ మూర్తిగారి వైపు చూసి. మూర్తిగారి పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. మాకు ఎటువంటి ఒత్తిళ్లు ఉండే అవకాశం లేనే లేదు, ఎందుకంటే మేం బరువులేమీ ఎత్తుకోం కాబట్టి సునాయాసంగా సరదాగా బండి లాగించేస్తుంటాం. నా మనస్తత్వాన్ని బట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఉన్నదాంతో సరిపెట్టుకుని సంతోషంగా గడిపే అలవాటు వచ్చేసింది. ఇదే మంచి పద్ధతి అని చెప్పలేను, నా వరకు మాత్రం కరెక్ట్ అంతే. బెంగళూరులో చిన్నప్పుడు నా ఫ్రెండ్ హరీష్ ఒకదాని తర్వాత ఒకటిగా వ్యాపారాలు ప్రారంభించి బాగా సంపాదించాడు, ఎంతోమందికి ఉపాధి కల్పించగలిగాడు. వాడిని చూస్తే నాకు చాలా గొప్పగా గర్వంగా అనిపిస్తుంది. తన బిజినెస్లో చేతులు కలపమని అడిగితే మాత్రం నా వల్ల కాదన్నాను. నాది నిదానంగా సాగే నత్తనడక జీవితం అని వాడంటాడు. వాడిదేమో ఊపిరి సలపని ఉరుకుల పరుగుల హడావుడి జీవితం. చదువు, ఉద్యోగం, బిజినెస్ ఇలా దేనికైనా సరే మన తెలివితేటలు, సామర్థ్యము, పట్టుదల లాంటి వాటిని బేరీజు వేసుకోగలగాలి. అప్పుడే బరిలోకి దిగాలి, విజయం లభిస్తుంది. అలా కాకుండా అవి ఏమీ లేకుండా ఒకరిని చూసి వాళ్ళలా ఎగరాలనుకుంటే బోల్తా పడతాం. అందుకే నా బలం ఏపాటితో తెలుసుకుని ఇలా కులాసా కాలక్షేపానికి అలవాటు పడిపోయా. ఇక నేను బయలుదేరతాను. 4 రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకునే వేళయింది. మీరు ఈరోజు ఇలా మా ఇంటికి రావటం ఆనందంగా ఉంది అని సుభాష్తో చేయి కలిపి బయటికి వెళ్ళిపోయాడాయన. సుభాష్ కూడా లేచి నిలబడ్డాడు. సరే, ఇక నేను బయలుదేరతాను. రేపు మీ వాళ్ళు నాకెవరెన్ని మార్కులు వేశారో చెప్పాలి నెమ్మదిగా అవనితో అన్నాడు. నేనేమి చెప్పలేదు, మీతో పరిచయం పెరిగాక నాకు మీ మీద అభిమానం ఎలా కలిగిందో
మీరప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళే ఆ ప్రస్తావన తెస్తారనిపిస్తోంది చిరునవ్వుతో మెల్లగా అంది. నేనేం వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడను. మీ మార్కులు పూర్తిగా నాకు పడినట్లే కాబట్టి నేను ఇష్టారాజ్యంగా మీ చెయ్యి పట్టుకుని విహారాలకు వెళ్ళిపోతాను అన్నాడు. కాదనేదెవరు? అలాగే మీ సామ్రాజ్యంలో సాగిపోండి చిన్నగా నవ్వింది అవని. నాన్నమ్మ రండి అందరికీ చెప్పి వెళ్తానంటున్నారు అని అక్కడి నుండే కేక పెట్టేసరికి అందరూ అక్కడికి వచ్చారు. చిట్టమ్మ గారు, బాబు, సుబ్బు అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే అవని ఆవిడ వైపు చురుగ్గా చూస్తూ అదేమిటి నానమ్మ అలా పిలుస్తున్నావు అంది. ఆవిడ కొంచెం తత్తరపడి అందరూ అలా పిలుస్తారనుకుంటున్నా అంది. సుభాష్ ఆవిడ వైపు 2 అడుగులు వేశాడు. బామ్మగారు మీరు అలాగే పిలవండి, పెద్దవాళ్ళు అలా పిలిస్తే బాగా దగ్గరైనట్టు ఆనందంగా ఉంటుంది అన్నాడు. ఆవిడ అవని వైపు చూసి సాంజాయిషీగా ప్రభావతి 2-3 సార్లు అలా పిలవటం నేను విన్నాను అందుకనే అన్నా అంది. నన్ను మా ఇంట్లో అలాగే పిలుస్తారు అని సుభాష్ ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత మెల్లగా మునుపు పిలిచేవాళ్ళు ఇప్పుడు లేరు, అందుకే మీరు అలా పిలిస్తే అందరూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అన్నాడు. అయ్యో అనే భావంతో ఒక్క క్షణం అందరూ నిశ్చేష్టమయ్యారు. సుభాషే ముందుగా తేరుకున్నాడు. బామ్మగారు ఏదో చెప్పబోయారు చెప్పండి అన్నాడు నవ్వుమొహంతో. అదే బాబు వచ్చే ఆదివారం భోజనానికి రమ్మని చెప్దామని. తప్పకుండా నేనే మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నా. ఇంట్లో పెద్దవాళ్ళు చేసే వంటకు ఏది సాటి రాదు. మీరు అదృష్టం కల్పిస్తానంటే కాదనుకుంటానా అన్నాడు. ఆవిడ మొహం వెలిగిపోయింది. ఎప్పుడంటే అప్పుడు సంకోచం లేకుండా మా ఇంటికి భోజనానికి వచ్చేయచ్చు, అలా వస్తే మాకెంతో ఇష్టంగా ఉంటుంది అంది. అందరికీ వెళ్ళొస్తానంటూ చెప్పి నమస్కరించాడు. అందరూ పెద్దవాళ్ళు మంచిది అంటూ లోపలికి వెళ్ళిపోయారు. సుభాష్ అవని ఇద్దరే గుమ్మం దగ్గర నిలబడ్డారు. మీ ఇంటిని మీ అందరినీ చూస్తూ ఉంటే అనుబంధాల పొదరిల్లు అనిపిస్తోంది అన్నాడు సుభాష్. పొయిటిక్గా చెప్పారు అంది అవని నవ్వుమొహంతో. విసు రివ్వున వచ్చి అవనితో ఏదో గుసగుసగా అన్నాడు. వంగి ఆ మాటలు విన్న అవని సుభాష్తో చిరునవ్వుతో చెప్పింది. మొన్న నాకు చెప్పాడు, ఇప్పుడు మీకు చెప్పమంటున్నాడు. వాళ్ళ స్కూల్లో పిల్లలు అందరూ ఆదివారం సెలవే కాదు ఆటపాటల ఆనందానికి నెలవు అని సరదాగా పాడుకుంటున్నామని అన్నాడు. మీరే కదా ఆ ఏర్పాట్లన్నీ చేశారని కాబోలు అది మీకు చెప్పాలని వాడి ఒబలాటం అంది. విసు భుజం తట్టాడు సుభాష్. మీకు ఏ కార్యక్రమాలు ఇంకా కావాలో అలాంటి ఆలోచనలు వస్తే మీ మాస్టర్లకు భయం లేకుండా తెలియచేయండి అన్నాడు. వాడు తల ఊపి వెళ్ళిపోతూ ఉంటే వరాలు వచ్చి సంశయంగా చూస్తూ దూరంలో నిలబడింది. సుబ్బుగారికి అనగానే సుభాష్ చురుగ్గా చూశాడు. ఇప్పుడే కదా పెద్దమ్మగారు అలా పిలిస్తే దగ్గర వాళ్ళలా అనిపిస్తారని అన్నారు, అందుకనే అన్నాను అంటూ నసిగింది. పెద్దవాళ్లకు మాత్రమే ఆ మాట అన్నాడు సుభాష్. సరేనండి, ఇంకెప్పుడు అలా అనను అంది వరాలు. అది సరే గాని ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటో చెప్పవే అంది అవని. సుభాష్ గారికి అందరినీ పరిచయం చేశారు కానీ నన్ను చెయ్యలేదు కంప్లైంట్లా అంది అవనితో. సుభాష్ వెంటనే అన్నాడు. ఇంటికి రమ్మని పిలిచినప్పుడు కుటుంబ సభ్యుల గురించి చెప్పమంటే అవని ముందుగా నీ గురించే చెప్పింది తెలుసా అన్నాడు. నిజమా? ఆనందంగా అంది వరాలు. నా గురించి ఏం చెప్పావు? అంతా చెప్పావా? మొహం ఇంత చేసుకుని అడిగింది. బాగుంది, పరిచయం అంటే కొంతే కానీ జీవిత చరిత్ర అంతా చెప్పరు. అక్కడికి నేను కొంచెం ఎక్కువ చెప్పాలే, సరేనా? అవని సమాధానానికి తల ఊపి వెళ్ళిపోయింది వరాలు. సరే నేను ఇంక బయలుదేరతాను అంటూ ఒక అడుగు ముందుకు వేసి అవనితో మెల్లగా ఈ ఇంట్లో అల్లుడిగా ఎప్పుడు అడుగు పెట్టగలనా అనే తహతహ క్షణానికి పెరిగిపోతోంది అంటూ నెట్టూర్చాడు. అవని కళ్ళు అరమోడ్పులైపోయాయి. ఆ మాట మధురమైన రహస్యంలా గుండెలో గిలిగింతలు రేపింది. ఇక అక్కడ నిలబడకుండా సుభాష్ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. భోజనాలయ్యాక తన గదిలోకి వెళ్లే ముందు అవని 2 నిమిషాలు నాన్నమ్మ పక్కన కూర్చుని వెళ్ళటం అలవాటు. పక్కనే కూర్చున్న అవనితో ఆవిడ సలహా ఇస్తున్నట్లుగా అంది. ఎవరైనా మనకు నచ్చారు అంటే వాళ్లలోని మంచి లక్షణాలనే మనం గుర్తించామని అర్థం. వైరం ఏర్పడింది అంటే వాళ్లలోని దుర్గుణాలతోనే మనకు పరిచయం కలిగిందనుకోవాలి, అవునా అంది. అది సరే గాని నానమ్మ, ఈ మాట ఇప్పుడు నాకెందుకు చెప్పినట్టు అడిగింది అవని. సుభాష్ గురించి ఏదో చెప్పాలనిపించిందిలే
అతను మంచి రూపురేఖలతో ఎవరికైనా ఇట్టే నచ్చుతాడు. కాకపోతే అతను ఎక్కడివాడో ఏమిటో కుటుంబ వివరాలు ఇవి తెలియవుగా అంది. అయితే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది అవని. అయితే ఏమిటి, పెద్ద అర్థం కానట్టు అడుగుతున్నావు? నేను ఎక్స్రే యంత్రం లాంటి దాన్ని తెలుసా? అవని పక్కున నవ్వింది. అయితే పెద్దదానివిగా ఆ వివరాలన్నీ ఆరా తీయాల్సిన బాధ్యత నీదే కదా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తనేదో కూపీ లాగుతున్నట్టుగా మాట్లాడదామని అనుకుంటే ఖాయమే అన్నట్టుగా అలా జవాబు చెప్పేసింది ఏమిటి పిల్ల అనుకుంటూ ఆలోచనలో పడింది ఆవిడ. ఉదయం పూట వంటగదిలో అమ్మ అమ్మమ్మ ఏవో గట్టిగా మాట్లాడుకోవటం వినిపించి ఏంటి అంటూ అవని అక్కడికి వచ్చింది. ఏమిటో ఈ మధ్య అమ్మకి చాదస్తం పెరిగిపోతుంది. ఏదైనా అతి పనికిరాదు. గుడిలో పురాణం చెప్తున్నారు, ఈ పూజ ఈ అభిషేకం అంటూ రోజు వెళ్తూ ఉంటే ఏదో అది మంచి కాలక్షేపమేగా అనుకున్నానా. ఇప్పుడు ఆయుష్ హోమం ఏదో చేస్తున్నారట. గుడి దగ్గర పెద్ద పెద్ద పందిళ్ళు అవి వేశారులే. మనిషికి 2000 చొప్పున కడితే వాళ్ళ పేరున చేస్తారట. మీ అమ్మమ్మ పిచ్చి కానీ గుడిలో దేవుడికి డబ్బు కట్టిస్తే ఆయుష్ పెరుగుతుందా? అదేమిటో జనం కూడా ఏమీ ఆలోచించరు. చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా వచ్చి తమ పేరున చేయాలని డబ్బు కడుతున్నారట. నిన్న అమ్మ కూడా తనను మినహాయించుకుని అందరి పేరున 10,000 కట్టింది. మీ నాన్నమ్మ నాకంటే చిన్నదానివి, నీకు అవసరం లేదు కానీ నా పేరును ఎందుకు కట్టావంటూ పోట్లాడింది కూడా. అయితే తన పేర కడతానని అన్నదే కానీ అనవసరంగా ఖర్చు పెట్టారని మాత్రం ఒప్పుకోలేదు. ఈ మధ్య కొత్తగా పూజారి గారు అబ్బాయి గుళ్ళో పూజలు అవి చేయించే బాధ్యత తీసుకున్నాడుగా. అప్పటి నుండి ఏవో రకరకాల పూజల పేరట డబ్బు వసూలు చేయటం పెరిగింది. డబ్బు ఖర్చు పెట్టిస్తే పుణ్యం వచ్చేస్తుందా? అమ్మ తన పంట డబ్బంతా తన కోసం ఉంచుకోకుండా అంతా ఇలా ఖర్చు చేసేస్తోంది. సుమతి చిరాకు పడుతూ వివరంగా చెప్పింది. అక్కడే చిన్న బల్ల మీద కూర్చున్న పార్వతమ్మ మనవరాలికి సంజాయిషి ఇచ్చింది. అవని, మీ అమ్మ నేనేదో డబ్బు దాచుకోకుండా ఖర్చు చేసేస్తున్నానంటూ కోపం తెచ్చుకుంటోంది కానీ నేను ఇంకా దాచిపెట్టుకుని ఏం చేసుకుంటానమ్మా? మందులకి మాకులకి మనవల చేతిలో పెట్టడానికి తప్ప నాకు ఇంకేం అవసరాలు ఉంటాయే? ఎంతో కొంత ఖర్చు పెడుతున్నానంటే అది మనమేగా తింటున్నాము. గుడిలో దక్షిణలు వేస్తే అదేమన్నా కైలాసానికి వెళ్ళిపోతుందా? ఇక్కడేగా ఖర్చు అవుతుంది. తిరుపతిలో అంత ఆదాయం వస్తుంటే ఎన్ని పనులు చేస్తున్నారు. పెద్ద ఆయనకి ఏదో జబ్బు వలన విశ్రాంతి తీసుకుంటున్నారని అబ్బాయి వచ్చాడా? అబ్బో ఎన్ని కార్యక్రమాలు. పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పించడం ఎంత బాగుందో అని ఊళ్ళో అంతా అనుకుంటున్నారు తెలుసా. మీ నాన్నమ్మ లాంటి వారి పుస్తకాలు తిరగేస్తూ ఉంటారు. మేము ఇలాంటి పురాణ కాలక్షేపాలకు వెళ్ళి 4 మంచి మాటలు చెవిన వేసుకుంటాం. ఇదే ఆనందం. అవని ఆవిడ చుట్టూ చేతులు వేసింది. అమ్మమ్మ, నీకేది ఆనందంగా అనిపిస్తే అలాగే చెయ్యి. అమ్మ, నువ్వు నీ డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టేసుకుంటున్నావని అలా అంటుందిలే. నిజంగా ముంచుకుపోయే అవసరాలే వస్తే నీ డబ్బు అనే ఉంది, మేము సంపాదిస్తున్నాంగా, అందరిది ఒకటేగా. అయితే మన పెద్దలు చెప్పిన మాట ప్రకారం అపాత్ర దానం కూడదంటారు కదా. అందుకని దేవాలయం ఆదాయం సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదా అనేది కూడా ముఖ్యమే. మరి అవన్నీ మనకెందుకులే, కమిటీలు అవి ఏవో ఉంటాయిగా, వాళ్ళు చూసుకుంటారులే. ఎవరికైనా మనం ఒట్టినే ఇవ్వకూడదమ్మమ్మ. భగవంతుడికైనా సరే ఆయన ఏమన్నా మనల్ని ఇవ్వమని అడుగుతున్నాడా? ఏదో మన సంతృప్తి సంతోషం కోసం మనం ఏర్పాటు చేసుకున్నవేగా ఈ పద్ధతులన్నీ. మనకున్న దానిలో కొంత మనకు తోచినట్లుగా ఖర్చు చేసుకోవచ్చు. నువ్వు అంతగా ఆలోచించక్కర్లేదులే అంది. మనవరాలు చెయ్యి ఇష్టంగా పట్టుకొని కూతురు వైపు విన్నావా అన్నట్లు ధీమాగా చూసింది ఆవిడ. తనకెందుకులే అన్నట్లుగా సమాధానం చెప్పకుండా తన పనిలో మునిగిపోయింది సుమతి. అనుకున్నట్లుగానే ఆ ఆదివారం సుభాష్ భోజనానికి వచ్చాడు. అన్ని వంటకాలను ఇష్టంగా రుచి చూశాడు. అందరూ కింద చాపల మీద కూర్చొని అరిటాకుల్లో భోజనాలు చేశారు. ఆఖరణ చిట్టెమ్మతో, బామ్మగారు, మృష్టాన్న భోజనం అని దేన్ని అంటారో అర్థం నాకు పూర్తిగా తెలియదు కానీ ఇలాంటి వంటకాలన్నీ ఉన్నదాన్నే అయి ఉంటుందనుకుంటున్నా. చాలా నాళ్ల తర్వాత ఇష్టంగా తిన్నాను ఈరోజు. తినటం కోసమే బ్రతుకు కాదు, బ్రతకటం కోసమే తినాలి అని అంటారు. నిజమేనేమో కానీ నాకు మాత్రం బ్రతకటంలోని ఆనందాల్లో నచ్చిన భోజనాన్ని తినగలగటం కూడా ఉంటుందని అనుకుంటాను అన్నాడు సుభాష్. నేను కూడా అదే మాట అంటాను అని, కాసేపు నడుము వాల్చే అలవాటు ఉందా నీకు అంటూ మూర్తిగారు తన గదిలోకి వెళ్లారు. అవని తల్లి భుజం చుట్టూ చేతులు వేసి, రోజు మామూలుగా అమ్మే చేస్తూ ఉంటుంది వంట.
ఈవేళ ఇద్దరు ఉద్దండులు కూడా చేయి కలిపారు, మరి వంట అదిరిపోకుండా ఉంటుందా అంది. మరి మీ చేయి పడలేదా అవని సరదాగా అడిగాడు సుభాష్. అతిథి ఆరోగ్యం చెడగొట్టకూడదని నా చేయి పడనివ్వలేదు అంటూ నవ్వింది. అదేం కాదు, అవనికి తీరికుండదు కానీ చెయ్యాలనుకుంటే మాత్రం మాకు రాని కొత్త వంటకాలు బాగా చేస్తుంది అంది చిట్టమ్మ మనవరాలి వైపు ప్రేమగా చూస్తూ. బాగుంది, మిమ్మల్ని నేను, మీరు నా వంటని, నన్ను ఈ పరస్పర డబ్బాయికి ఆపేద్దాము అంటూ సుభాష్తో మీరు కాసేపు ముందు గదిలో విశ్రాంతిగా కూర్చోండి, సర్దేసుకుని మేము వస్తాం అంది అవని. సుభాష్ అటు వెళ్ళగానే వరాలు అవని దగ్గరికి వచ్చి నేను ఓ 2 నిమిషాలు ఆ బాబుతో మాట్లాడినా నసుగుతూ అడిగింది. నువ్వేం మాట్లాడతావే వరాలు ఆశ్చర్యపోతూ అంది. ఏదో ఒకట్లే, నా పర్సనల్ అంది వరాలు. అబ్బో అంటూ భుజాలు ఎగరేసి సర్లే వెళ్ళి మాట్లాడు అంది అవని. సోఫాలో కూర్చున్న సుభాష్ దగ్గరకు వచ్చి బాబు మీతో ఓ 2 మాటలు చెప్పుకోవచ్చా మెల్లగా అడిగింది వరాలు. అతను ఆశ్చర్యంగా చూస్తూ తల ఊపి తర్వాత ఏమిటన్నట్లుగా చూశాడు. వరాలు వెంటనే కింద సర్దుకుని కూర్చుంది. అరే ఇదేమిటి అన్నాడు ఏమనాలో తెలియనట్లుగా. వరాలు హుషారుగా కుర్చీలో కాళ్ళు ఊపకుండా కూర్చోవటం కంటే ఇలా నేల మీద మఠం వేసుకొని కూర్చోవటమే నాకు బాగుంటుందిలేండి, ఇదే అలవాటు కూడా, ఎక్కడైనా ఇంతే. పెద్దమ్మగారి దగ్గరైతే శుభ్రంగా నేల మీద పడుకునే కబుర్లు పాటలు పద్యాలు అన్నీను అంటూ నవ్వింది. నీకు అంత ఖాళీ ఉంటుందా కబుర్లు చెప్తూ కూర్చోవటానికి? 2 చిన్నపిల్లలున్నారుగా అడిగాడు సుభాష్. మా అమ్మ పక్కనే ఉంటుంది, పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటుంది, పనులకి వాటికి తిరగలేదు, ఆరోగ్యం అంత బాగుండదు. నాకైతే ఇల్లు వదిలి ఇంటికి వెళ్ళాలన్న ధ్యాస కూడా ఉండదు, ఒక్కోసారి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కూర్చుంటారు అంటూ మళ్ళీ నవ్వింది. నా గురించి ఇంకో 2 మాటలండి. పెళ్లికి ముందు మా ఓడి తీరు జోరు చూసి ముచ్చటపడి మా వాళ్ళు సంబంధం కుదిర్చారు. కానీ పెళ్ళయ్యాక తెలిసింది వాడి రెక్కల కష్టమంతా మందుపాకలోనే ఖర్చయిపోతుందని. 2 పిల్లలు, రోజు గడవటానికి కన్న పిల్లల కోసం నేను కష్టపడాలని పనికి కుదిరాను. నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు దొరికిందనుకోండి. నా పరిస్థితి చూసి అవని పెద్దమ్మగారు మా ఇంటికి వచ్చి వాడికి భయం చెప్పారు. మందు అలవాటు మానకపోతే నన్ను ఇంటికే పంపమని బెదిరించారు. కుదురుగా ఉండి కుటుంబాన్ని చూసుకుంటే పని ఇప్పిస్తామని ఆశ పెట్టారు. నాకు పెద్దవాళ్ళ అండుందని భయపడ్డాడో నౌకరీ కోసం ఆశపడ్డాడో తెలియదు కానీ మొత్తానికి దారికొచ్చాడు. అయ్యగారే సమితి ఆఫీసులో పని ఇప్పించారు అంటూ చేతులెత్తి దండం పెట్టుకుని మళ్ళీ మొదలుపెట్టింది. ఈ ఊళ్ళో మునుపు లేదు కానివ్వండి, ఇప్పుడు మాత్రం మందు అలవాటు అందరికీ పెరిగిపోతుంది. ఆ భూతాన్ని బలపడకుండా తరిమి కొట్టే మార్గం చూడాలి. మీరు ఊరి బాగుపడాలని ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఊరంతా పరిశుభ్రంగా ఉంటుంది, నీటి వసతి ఏర్పడింది, సేంద్రియ సాగు అంటున్నారు. ఇలా ఎన్నో చేస్తున్నారు కదా, అందుకే ఇంకో మాట చెప్పాలనిపించింది. ఊరంతా శుభ్రంగా అందంగా ఉండటంతో పాటు కుటుంబాలు గొడవలు లేకుండా శాంతిగా ఆనందంగా ఉండే దారి కూడా చూపించండి బాబు. ఆ విధంగా కూడా మీరు ఆలోచించాలని మీకు ఒక మాట చెప్పాలని, అంతే. నాకు తెలిసిన ఒక కుటుంబంలో తండ్రి ఆస్తి రాయించుకున్న పిల్లలు అమ్మా నాన్నలను అనాథల్లా వదిలేయటం జరిగింది. ఇంకొక ఇంట్లో అదనంగా కట్నం తీసుకురమ్మని భార్యని హింసించేవాడు ఉన్నాడు. పెద్ద ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లిలో ఇచ్చింది కాకుండా అదనంగా మళ్ళీ ఇవ్వాలంట. ఎంత అన్యాయమో చూడండి. ఆడాళ్లకు బుద్ధి చెప్పటం అంటే కొందరు మగాళ్ళు చేతికి పని చెప్పటమే అనుకుంటారండి. కొట్టకపోతే చేతకంతనం అనుకుంటారు కానీ సంస్కారహీనమని తెలుసుకోరు. ఇప్పుడు మానేశాడు కానీ మునుపు నేను అలా దెబ్బలు తినదాన్నేలేండి. నయాన్నో భయానో అలాంటి వాళ్లను దారికి తీసుకొచ్చే మార్గం ఉంటే చాలా కుటుంబాలు ఆనందంగా ఉంటాయండి. ఇంకొకటి, తప్పుడు పనులు చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు చేసే పనుల వల్ల ఊరికే చెడ్డ పేరు వస్తుందండి. అట్లాంటి పనులు చేసేవాళ్ళని కనిపెట్టి దారిలోకి తేవాలి మీరు. ఆవేశపడిపోతూ ఆయాసపడింది. చూసారా, 2 మాటలంటూ చాలా చెప్పేశాను అంటూ ముగించింది. నువ్వు చదువు మధ్యలో ఆపేసి తప్పు చేసావు వరాలు. చదువు కొనసాగించి లాయర్వై ఉంటే ఇలాంటి కేసులను చాలా బాగా వాదించేదాని అనిపిస్తోంది. నిజం మనస్ఫూర్తిగా అన్నాడు సుభాష్. చిన్నగా నవ్వింది వరాలు. నిజంగా అయ్యుంటే ఏమో ఇప్పటి వాళ్ళలా డబ్బు ఎక్కువ ఇచ్చే వాళ్ళ కేసులే డబ్బు కోసం ఆశపడి వాదించేదాన్నేమో. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ అంటూ నిట్టూర్చింది. నాకు ఉద్యోగాలు చేయాలని ఏం లేదు కానివ్వండి, కొత్త భాష నేర్చుకోవాలని మాత్రం ఉంది. ఇంగ్లీష్లో గడగడా మాట్లాడేంత నేర్చుకుంటాను.
అవని దగ్గర కుదరదులేండి. పెళ్ళైతే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. అందుకే అయ్యగారిని అడుగుదాం అనుకుంటున్నాను. కానీ కొంచెం భయంగా ఉంది. అవతల పని వదిలేసి వచ్చానండి, వెళ్తా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది. 2 క్షణాల తర్వాత తిరిగి వచ్చిన అవని ఎదురు కుర్చీలో కూర్చుంటూ, ఏమిటో వరాలు చాలా చెప్పినట్టుంది అంది. అమ్మో, మీ వరాలు గట్టిదే, చాలా ఆలోచనలున్నాయి అని వరాలు చెప్పినవన్నీ క్లుప్తంగా చెప్పాడు. వరాలు చెప్పినవన్నీ తప్పకుండా చేయాల్సిన పనులే అనిపించాయి. వచ్చే సమావేశంలో ఈ విషయాలు అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. సమస్యలు ఉన్న కుటుంబాల వాళ్ళు కమిటీ మెంబర్లకు ఫోన్ చేసో కలిసో చెప్పుకోగలిగితే పరిష్కార మార్గాల్ని సూచించాలి. ముందు కమిటీ ఏర్పరచాలి. కౌన్సిలింగ్ చేయగలిగే పెద్దలు, నేర్పు ఉన్న వాళ్ళని గుర్తించి ఒప్పించాలి. తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారని చెప్పింది. నిఘా నేత్ర అనే టీంను ఏర్పాటు చేద్దామా అనే ఆలోచన ఇప్పుడే వచ్చింది. ఇవన్నీ చేయగలమంటారా అడిగాడు. ప్రయత్నించాకనే కదా ఫలితం తెలిసేది అంది అవని. అవునవును, చూద్దాం ఏం జరుగుతుందో ఆలోచిస్తూ అన్నాడు సుభాష్. అవని గారు, కాసేపు కూర్చోవచ్చా? తల ఎత్తి చూసిన అవని ఫైల్ మూసేసి, కూర్చోండి అని చేత్తో ఎదురు కుర్చీ చూపించింది సుభాష్కి. చెప్పండి అంది. ఒక విషయం మీతో కొంచెం తీరుబడిగా చెప్పాలని వచ్చాను అన్నాడు. పని వేళల్లో కబుర్లేలా, మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. పెద్దవాళ్ల మధ్య నిర్ణయం జరిగే వరకు మనం అనుకున్నది మన మాటలు చేతలు బట్టి ఎవరికి తెలియకూడదు అంది. అలాగే, మీకు అనుమానం ఎందుకు వచ్చింది? తొందరపడి నేనెవరితోనూ అనను, దూరం పాటిస్తూనే ఉన్నానుగా. అయితే నా సామ్రాజ్యంలో మాత్రం మీ నిబంధన పాటించబడదు. చిరునవ్వు అతని పెదవులపైకి వచ్చింది. సరే, మీ ఊహాలోకం గోల నాకెందుకు అంటూ నవ్వింది. మీరు చెప్పాలనుకున్నది ఇప్పుడే ఎందుకు, సాయంకాలం మాట్లాడుకోవచ్చుగా అంది. మీరేదో ఆఫీస్ అవర్స్ అంటున్నారు కానీ అవి ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తయ్యేది మీకే తెలియదని మొన్న మీ ఇంట్లో వాళ్ళు అన్నారుగా. మరి నాకెలా తెలుస్తుంది, ఏమంటారు అన్నాడు. సరే, ఇది లంచ్ బ్రేక్, చెప్పండి అంది బాక్స్ బయటకు తీస్తూ. రాము అంటూ ఓ చిన్న అబ్బాయిని పిలిచి డబ్బిచ్చి, యాదయ్య దగ్గరికి వెళ్ళి చపాతీ పార్సిల్ తొందరగా తీసుకురా అని పురమాయించింది. ఆలోపు తన అప్లికేషన్ ఫారాలు కాగితాలు సర్దుకుంటూ మధ్య మధ్యలో అతని వైపు చూసి పరీక్షగా చూస్తున్న సుభాష్తో, మీకు కూడా ఏదైనా పని అప్పగించమంటారా అంది. వద్దులేండి, జీతం బత్తం లేని పని నాకొద్దు అని అతను జవాబు చెప్తూ ఉండగానే రాము పార్సిల్ తెచ్చి అందించాడు. మీకోసం అని చెప్పేసరికి యాదయ్య స్పెషల్ అని అరిచి ఆలస్యం చేశాడమ్మా అని సంజయ్షి ఇచ్చి పరుగును వెళ్ళిపోయాడు. అవని తన బాక్సులోది పార్సిల్లోది సమం చేసి అతని ఎదురుగా పెట్టింది. ఏం, బాక్సులోది షేర్ చేయకుండా మళ్ళీ తెప్పించారెందుకు అన్నాడు. ఇద్దరూ అన్యాయం అవటం ఎందుకని అంటూ నవ్వింది. అది సరే కానీ ఇక ఇప్పుడు నిదానంగా మొదలు పెట్టండి అని గుర్తు చేసింది. ఇది ఎప్పటి సంగతో, ఎందుకో మీకు చెప్పాల్సిన అవసరం ఉందో లేదో తెలియదు కానీ చెప్దామనిపించింది. గతంలోకి వెళ్ళిన సుభాష్ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ రోజు ట్రైన్లో పై బెర్త్ మీద పడుకున్నాను. క్రింద బెర్త్ మీద కూర్చున్న 2 అమ్మాయిల సంభాషణ నాకు వినిపిస్తోంది. నేనేం వినాలని ఆసక్తి చూపించలేదు. నిద్ర పట్టకపోవటం వల్ల మాత్రమే వాళ్ళ మాటలు నా చెవిన పడ్డాయనుకుంటా. మాటల్ని బట్టి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని అర్థమైంది. వరుస క్రమంలో వాళ్ళ సంభాషణ నాకు గుర్తున్నంత వరకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎవరైనా సెలవులు ఇవ్వగానే ముందు ఇంటికి వెళ్ళి తర్వాత బంధువుల ఇంటికి అనుకుంటారు. నువ్వేమిటే ముందు మీ అత్త దగ్గరికి వెళ్తున్నావు? నువ్వన్నది నిజమేననుకో, కానీ ఇక్కడ పరిస్థితి వేరు. నాకు మా మేనత్త అంటే చెప్పలేనంత ఇష్టం. అత్తకి బాగలేదని తెలిసాక కుదురుగా ఉండలేకపోతున్నా. ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా అని ఉంది. మా అత్త అందరిలాంటిది కాదు, చాలా స్పెషల్ అందో అమ్మాయి. ఎందుకునో వివరంగా చెప్తే కానీ అర్థం కాదులే, చెప్తాను. మా అత్త చాలా చక్కగా ఉంటుంది. పెద్దింటి సంబంధం వచ్చిందని చిన్న వయసులోనే పెళ్లి చేసేశారట. నాకు ఊహ తెలిసేటప్పటికే అత్త అప్పుడప్పుడు తన అత్తగారింటి నుండి వచ్చేది. నన్ను చాలా ముద్దు చేసేది, ఎత్తుకునే ఉండేది. అంత గారాబం చేసేది కనుకనే నాకు అంత ఇష్టమేమో. పెళ్ళప్పుడు కట్నంగా వాళ్ళు వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్న మా పొలం అడిగారు. అందులో బంగారం పండుతుందని, అంత విలువైందని అనుకునేవాళ్ళు. ఊళ్ళో ఉన్న కొంచెం పొలం ఉంది కానీ అది 1 సంవత్సరం పండితే మరొక ఏడాది ఎండుతుంది అనుకునేవాళ్ళు. ఆదాయం ఏమీ ఉండేది కాదు, ఏదో నామ మాత్రం అంతే. అందుకనే తాతయ్య గారికి కొడుకుకి భాగం లేకుండా కట్నంగా ఆ పొలం అంతా ఇవ్వటం ఇష్టం లేకపోయింది.
నాన్నగారే తాతగారిని ఒప్పించారట. నాన్నకి చదువు పూర్తయింది, పెళ్ళయింది. ఉద్యోగం రాలేదు. ఆ కాస్త పొలము పండక ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడిందిట. తాతగారు కూడా నాన్నకు ఉద్యోగం రాకపోవటం, ఆదాయం సరిగ్గా లేకపోవటం, ఈ కారణాలతోనో ఏమో తెలియదు కానీ దిగులుతో చనిపోయారని అందరూ అనుకున్నారు. ఆ పరిస్థితుల్లో మా అత్త ఒక వ్రతం మొదలుపెట్టింది. అది తనకు అమ్మ చెప్పిందని, పెళ్ళయ్యాక ఆచరిస్తే అత్తింటి ఐశ్వర్యం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందని అత్త వాళ్ళ అత్తగారికి చెప్పింది. అన్ని విషయాల్లోనూ కఠినంగా ఉండే ఆవిడ అత్తింటికే లాభం అనే మాట నమ్మి అత్తకు ఆ వ్రతం పట్టడానికి అనుమతి ఇచ్చింది. మామూలుగా అందరూ చేసే పూజలు నోములు అయితే అనుమతి అవసరం లేదు, కానీ ఇది చాలా కొత్తగా ఎవరికి తెలియనిదైంది. మరి తను పఠించే మంత్రం, ఆ వ్రత వివరాలు ఎవరికి చెప్పకూడదుట. పంట ఇంటికి వచ్చే 10 రోజుల ముందు తెల్లవారుజాము నుండే పూజ గదిలో చాలాసేపు కూర్చుని మనసులోనే మంత్రోచ్చారణ చేసేదిట. అంతవరకు మామూలుగానే ఉంది, కానీ ఉద్యాపనే విచిత్రంగా ఉంది. పుట్టింటి ద్వారా వచ్చిన ఆస్తిపై వచ్చే ఆదాయంలో సగం ఏదో రూపంలో వాళ్లకే ముట్ట చెప్పాలి. ఆ విధానాన్ని బట్టి మా అత్త ఆఖరి రోజున మా ఊరికొచ్చి కనకదుర్గ గుడిలో మధ్యాహ్నం వరకు ఉండి వ్రత సమాప్తి పూజలు అవి పూర్తి చేసి మా ఇంటికి వచ్చేది. వాళ్ళ ఊరు నుండి తన వెనకే బండి మీద బియ్యం బస్తాలు, పప్పులు వగైరాలు బస్తాల్లో వచ్చేవి. అంటే మా తాతగారు ఇచ్చిన పొలంలో పంట సగం మా ఇంటికి వచ్చేది. కౌలు డబ్బుల్లో కూడా సగం అన్నమాట. ఆ వ్రత విధానానికి పెళ్ళయ్యాక అత్తకు పుట్టే కూతురు మాత్రమే హక్కుదారవుతుందిట. ఇంకెవరికి మా అత్త చెప్పకూడదు, చేయించకూడదు. అలా 5 సంవత్సరాలు చేయాలన్నమాట. ఒకసారి మా ఊరి గౌడిలో అత్త అలా పూజ చేసేటప్పుడు నేను పక్కనున్నాను. పూజారి గారికి దక్షిణ ఇచ్చి తల ఉంచి నమస్కరించి, ఇది మీ అనుగ్రహమేనండి అంది అత్త. ఆయన మా అత్త తలపై చెయ్యి పెట్టి దీవిస్తూ, చిన్నదానిమైనా నీ మనసు చాలా పెద్దదమ్మా, నాదే ఉంది, అంతా అమ్మ అనుగ్రహం, చల్లగా ఉండు తల్లి అన్నారు. ఈ పూజా విధానం వెనుక ఉన్న అసలు కథ మా అమ్మ ద్వారా నాకు తెలిసింది. అది చెప్తాను. మా ఇంటి పరిస్థితి చూసి అత్త చాలా కలతపడింది. పండే భూమి అంతా తనకు కట్నం ఇచ్చేయటమే కారణం అనుకుంది. ఆ భూమి అంతా మా అత్తకు కట్నంగా ఇవ్వటానికి తాతగారు తటపటాయిస్తుంటే, బంధువులు మగపిల్లాడిదే ఉంది, బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుని నిక్షేపంలా బతుకుతాడు, ఆడపిల్లకు మంచి సంబంధం వచ్చింది, వాళ్ళ ఊరికి దగ్గర అని మోజు పడుతున్నారే కానీ వాళ్లకే బోలెడని భూములు ఆస్తులు ఉన్నాయంటూ నచ్చ చెప్పారు. కానీ తీరా చూస్తే ఇక్కడ కొడుక్కి ఉద్యోగం రాలేదు. ఊళ్ళో ఉన్న ఆ కొంత భూమిలో పంటేమీ రాలేదు. దాంతో గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. దీనికి తన పెళ్లే కారణమని మా అత్త పూర్తిగా నమ్మింది. అన్నకు అన్యాయం జరిగిందని బాధపడింది. తను ఏ విధంగా సహాయం అందించినా పుట్టింటికి దోచిపెడుతుందనే నిందను భరించాల్సి వస్తుంది. ఆడపిల్ల సహాయాన్ని తీసుకోవటం తలవంపులుగా పుట్టింటి వాళ్ళు భావిస్తారు. అస్సలు అంగీకరించరు. అలా ఆలోచించిన మా అత్త ఈ కొత్త రకం వ్రతాన్ని తానే కనిపెట్టిందన్నమాట. నాన్నకి అత్త అంటే ఎంత అభిమానమో, అత్తకి కూడా తన అన్నయ్య అంటే అంత ప్రాణం. వాళ్ళిద్దరి గురించి మా అమ్మ, అన్నా చెల్లెళ్ళ మధ్య ఇంత అనుబంధం ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అని అనుకోవటం నేను విన్నాను. అలా ఆశ్చర్యం వెలిబుచ్చుతూ ఈ వివరం అమ్మే నాకు చెప్పింది. ఒకసారి మా నాన్న అత్తను, అమ్మ ఇలాంటి వ్రతం చేయటం నేను ఎప్పుడూ చూడలేదు, నీకు మాత్రమే రహస్యంగా చెప్పిందా, నాకేం నమ్మశక్యంగా లేదు, నాకు ఉద్యోగం లేదని ఏదో విధంగా ఆదుకోవాలని ఈ పథకం వేసినట్లున్నావు, అవునా? పాపం మీ అత్తగారికి ఇంకా ఐశ్వర్యం కలిసి వస్తుందనుకుంటూ నీ మాటల్ని నమ్మేసిందనమాట. అంతేలే, ఎవరికీ పిసరంత సహాయం చేయడానికి ఇష్టపడని వాళ్ళు కూడా పుణ్యం వస్తుందని పూజల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. మీ అత్తగారికి అలాంటి బలహీనత ఉంది, దాన్ని నువ్వు ఇలా వాడుకోవటం తప్పు కాదా అని నిలదీసి నిజం చెప్పాలంటూ తన మీద ఒట్టు పెట్టుకున్నారట. అప్పుడు అత్త నవ్వేస్తూ మా నాన్న ఆలోచన నిజమేనని ఒప్పుకుంది. సమాధానంగా ఏం చెప్పిందో తెలుసా? తోడ పుట్టిన వాడికి తండ్రి ఆస్తిలో భాగం దక్కకపోవటానికి నా పెళ్లి కారణమైందని నేను నమ్మాను. కాదు, లోలోన కుమిలిపోయాను. నాన్న ద్వారా నాకు సంక్రమించిన ఆస్తిలో వచ్చే ఆదాయంలో భాగం ఇవ్వటానికి నాకు హక్కు లేకపోవటం కూడా నాకు అన్యాయంలా అనిపించింది. ఆ విషయంగా అత్తింటి వాళ్లతో తగవ పెట్టుకోవటాన్ని మీరు సహించలేరని తెలుసు. బాగా ఆలోచించేసరికి నాకు ఈ వ్రతం ఆలోచన వచ్చింది. నేనెవరిని మోసగించడం లేదు, నాకు తోచిన విధంగా చేస్తున్నాను. అది ఎటువంటి సంఘర్షణ లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని అనుకున్నాను. అన్యాయాన్ని సరిచేయటానికి ప్రయత్నిస్తున్నానే కానీ ఎవరిని మోసగించడం లేదు. అందువల్ల ఈ వ్రతం వలన తప్పు చేస్తున్నాననే భయం నాకు లేదు. అయినా ఇలా ఎప్పటికీ చేస్తాననేం లేదుగా, 5 ఏళ్లు మాత్రమే అని చెప్పానుగా.
ఇందులో ఎవరికి తరిగిపోయేదేమీ లేదు. ఉంటే గింటే మంచే తప్ప చెడేమీ లేదు. ఇంకో మాట చెప్పనా? మొన్న మధ్య మా అత్తగారు నీ వ్రత మహిమ వల్లనే కాబోలు మన చెరుకు తోటకి ఎప్పుడూ రానంత ఎక్కువ ఆదాయం వచ్చింది. ఆ పైన మన దూరపు బంధువు మల్లేశం మన దగ్గర తీసుకున్న అప్పును వడ్డీతో సహా తీర్చేశాడు. వాడు ఇచ్చేది చచ్చేది లేదని తీర్మానించుకొని ఊరుకున్నాక ఇప్పుడు తెచ్చిచ్చాడంటే అది లాభమే కదా అని చాలా సంతోషించేశారు. నాకు నవ్వొచ్చింది, కానీ ఏమో నిజమేనేమో అని నాకు అనిపించింది. నేను పూజలు చేస్తున్నానే కానీ దొంగతనాలు దోపిడీలు కాదుగా తప్పు చేస్తున్నానని బాధపడటానికి. మన గుడిలో కూర్చుని నేను చేసే పూజా ధ్యానం ఏంటనుకున్నావు? అమ్మా, మా అన్న ఎటువంటి దిగులు లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలి. నేనేదైనా అపచారం చేస్తే పూర్తిగా నన్నే బాధ్యురాల్ని చేసి శిక్షించు లేదా క్షమించు అనుకుంటూ గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నా మనసుకు సాంత్వన కోసం నా వల్ల నీకు ఆస్తి విషయంగా అన్యాయం జరిగిందనే నా అపరాధ భావానికి ఉపశమనంగా చేస్తున్నానిది. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇదంతా నీ ఒట్టు వల్ల మాత్రమే చెప్పాల్సి వచ్చింది. నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఒట్టు నేను వేస్తున్నానని గుర్తుపెట్టుకో అని చివరి మాట హెచ్చరికలా గట్టిగా నొక్కి చెప్పిందిట. అమ్మ కొంచెం దూరంలో ఈ మాటలన్నీ వింది కాబట్టి ఏదో సందర్భంలో నాకు చెప్పింది. మా అమ్మ నాకు ఇది చెప్పినప్పుడు నాకు కలిగిన దిగ్భ్రాంతి అంతా ఇంత కాదు. సాధారణంగా ఎక్కువ మంది ఆడవాళ్ళు తమకు వీలైనంత ఎక్కువ కట్నం ఇచ్చి గొప్ప సంబంధం చేయటం తమ తల్లిదండ్రుల బాధ్యత అనుకుంటారు. ఆ విషయంగా వాళ్లకు కలిగే లాభం గురించే పట్టించుకుంటారు, కానీ మరో ఆలోచన ఉండదు. మరికొందరు తల్లిదండ్రులు ఇచ్చే లాంఛనాల ద్వారా అత్తింట్లో గౌరవ మర్యాదలు పొందగలుగుతామని ఆరాటపడతారు. అందుకోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నా అది తమకు సంబంధించిన విషయంగా తీసుకుంటారు. అలాంటి వాళ్ళని మా బంధువుల్లో చూశాను, అలాంటివి విన్నాను కూడా. అందుకే మా అత్త చేసిన వ్రతం వెనుక ఉద్దేశం తెలుసుకుని ఆమె వ్యక్తిత్వానికి ఆశ్చర్యపోయాను. మా అత్త పట్ల ఉన్న ఇష్టం గౌరవం మరింత పెరిగాయి. అత్త అనారోగ్యంతో మంచం మీద ఉందని తెలిసి ఇప్పుడు చెప్పు, ఇంటికి వెళ్ళగలనా? కొన్నాళ్ళు అంటే అత్త కోలుకునే వరకు దగ్గరుండి నేను చేయగలిగిన సేవలు చేయాలని ఆరాటంగా ఉంది. ఇదంతా నీ ప్రశ్నకు జవాబుగా మాత్రమే చెప్పలేదు. మా అత్త ఎంత గొప్ప వ్యక్తిత్వం గల మనిషో మనసారా చెప్పుకోవాలనే ఆరాటం. ఆ సంగతులన్నీ నెమరు వేసుకోవడంలో ఉన్న ఆనందం, ఇవే కారణాలు ఇంత వివరంగా చెప్పడానికి. తెలిసిందా? నిద్రలోకి జారుకోవటానికి ముందు నేను విన్న సంభాషణ వివరాలు ఇవి. మాట్లాడటం ముగించినట్లుగా సుభాష్ అవని వైపు చూశాడు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.